తిమ్మాపూర్ గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఒక తల్లిపులి తన పిల్లలతో కలిసి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. రంగయ్య అనే కూలివాడు అదే అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని కొమ్మని కొడుతూ పులి తమ పిల్లలతో తిరగటాన్ని చూసి భయంతో కొమ్మని కొట్టడం ఆపేసి ఎలాంటి శబ్దం చేయకుండా అలా కూర్చుండిపోతాడు. పులి తల్లి తన పిల్లలతో అతను కూర్చున్న చెట్టుని దాటుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. రంగయ్య ఊపిరి పీల్చుకుంటాడు. ఈరోజు నేను లేచిన గడియ బావున్నట్టుంది. ప్రాణాలతో బయటపడ్డాను. ఈ విషయం ఊరి వాళ్ళకి చెప్పాలి. అడవిలోకి వచ్చేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అని చెట్టు దిగి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొట్టిన కట్టెలను నెత్తిన పెట్టుకుని చకచకా గ్రామం వైపు నడుస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఆనందం, సుశీల అనే రైతు దంపతులు ఉంటారు. వాళ్లకు 2 ఏళ్ల బాబున్నాడు. ఆనందం తమకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సుశీల మాత్రం తమ 2 ఏళ్ల బాబు కిట్టూని తీసుకుని ఇంటి పెరట్లో ఉండే గర్భవతి ఆవును మేతకు తీసుకెళ్తూ ఉండేది. అలా రైతు దంపతులు తమకి ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంటి ముందు కిట్టూతో ఆడుకుంటున్న సుశీల దగ్గరికి స్వరూప అనే పేద ఇల్లాలు ఏడుస్తున్న తన 2 ఏళ్ల కూతురు చిట్టిని తీసుకుని వచ్చింది. చిట్టి ఏడుపు విని, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఆ పాపెందుకు అంతలా ఏడుస్తుంది? అమ్మా, నా పేరు స్వరూప. చిత్తు కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతూ ఉంటాను తల్లి. మా ఇంట్లో ఎలాంటి చిత్తు కాగితాలు లేవు. ఇక్కడి నుండి వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం పెద్ద మనసు చేసుకుని వినండి. ఇది నా బిడ్డ. పాలు కావాలని ఏడుస్తుంది. ఇంట్లో కొన్ని పాలుంటే పొయ్యండి తల్లి. నా బిడ్డ ఆకలి తీరుతుంది అని స్వరూప బ్రతిమిలాడుతూ చెప్పటంతో సుశీలకి కోపమొచ్చింది. అప్పుడు కోపంగా, ఏయ్, ముందు నువ్వు ఇంటిని చెల్లిపో. ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ బ్రతికేదానివి నా ఇంటి ముందుకొచ్చి నన్ను పాలడుగుతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ ముఖం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు. పో అని అరుస్తుంది. చిట్టి మాత్రం ఆకలని ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ ఏడుపుని స్వరూప తల్లి మనసు చూడలేకపోయింది. సుశీలను బ్రతిమిలాడుతూ, అమ్మా, మీకు దండం పెడతాను. ఏ పని చెప్పినా చేస్తాను. నా పాపకి కొన్ని పాలు పోయండి తల్లి. పాలు లేక అల్లాడిపోతుంది. మా ఇంట్లో పాలు లేవు. ఇక్కడి నుండి వెళ్ళిపో. కుక్కలు చూసాయంటే నిన్ను నీ బిడ్డని చంపేస్తాయి. వెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళిపో. అలా కాదు తల్లి, నీ కాళ్ళు మొక్కుతాను. పాలు కొనటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా బిడ్డకి కొన్ని పాలు ఒక గ్లాసులో పోసి ఇవ్వండి తల్లి. మీకు పుణ్యం ఉంటుంది. 1000 దండాలు పెడతాను తల్లి. నా కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంట్లో పాలు లేవు, ఏమీ లేవు. ఇంట్లో పాలు లేకపోయినా తమరు పెద్ద మనసు చేసుకొని తల్లి ప్రేమతో నా బిడ్డకి తమరివ్వండి తల్లి అని వేడుకుంటుంది. మరింత కోపంగా, ఏంది? అదే తల్లి, నా బిడ్డకి పెద్ద మనసు చేసుకొని తమరు పాలివ్వమని వేడుకుంటున్నాను. నాకు పాలు రావు తల్లి. ఇంతకాలం కొన్న పాలను తాగిస్తూ ప్రాణంలో చూసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అలాగే తాగించు. వెళ్ళెక్కడి నుంచి. అమ్మా, 3-4 రోజుల నుంచి జ్వరం ఉండడం వల్ల నేను చిత్తు కాగితాలు ఏరుకోవడానికి వెళ్ళలేకపోయాను. డబ్బుల్లేవు. తమరు దయతలచి. మా దగ్గర కూడా డబ్బుల్లేవు. వెళ్ళిపో. ఈ తల్లి బాధను అర్థం చేసుకొని తల్లి ప్రేమతో నా బిడ్డకి పాలివ్వండి తల్లి అని స్వరూప చెప్పగానే సుశీలకి మరింత కోపం వచ్చింది. ఎంత మాట అన్నావే? చిత్తు కాగితాలేరుకుంటూ బ్రతికే నీ బిడ్డకి నేను పాలివ్వాలా? ఇవ్వనంటే ఇవ్వను. ఇలా చూడు, నేను చాలా కోపంగా ఉన్నాను. దెబ్బలు కొట్టకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పింది. ఇక చేసేది లేక స్వరూప ఏడుస్తున్న తన కూతురు చిట్టిని తీసుకుని వెళ్ళిపోతుంది. సుశీల తిట్టుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి భర్త ఆనందం వచ్చాడు. కొంచెం కోపంగా, నీకొంచెం కూడా తల్లి మనసు లేనట్టుంది సుశీల. నా తల్లి మనసు నా కొడుకు మీద ఉంటుంది తప్ప చిత్తు కాగితాలేరుకునే వాళ్ల బిడ్డల మీద, అడుక్కు తినే వాళ్ల బిడ్డల మీద ఎందుకుంటుందే? పాపం, ఆ తల్లి తన కూతురు ఆకలి తీర్చాలని అంతలా ఆరాటపడుతుంటే తల్లివైన నీకు ఆ తల్లి బాధ ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పండి. తమరు పొలం పనులకు వెళ్తున్నారా లేదా? ముందది చెప్పండి. వెళ్తున్నాను సుశీల. నువ్వు రోజులాగే ఈరోజు కూడా కడుపుతో ఉన్నావని మేతకు తీసుకెళ్ళు. సరేనండి అని చెబుతూ ఉండగా రంగయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమైంది రంగయ్య, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఆనందం, కడుపుతో ఉన్న ఆవుని మేతకు అడవిలోకి తీసుకెళ్లొద్దు. పులి తన పిల్లలతో తిరుగుతుంది. నేను నా కళ్లతో చూశాను. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని ఊరంతా చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఉంటారు
అని చెప్పి అక్కడి నుంచి రంగయ్య వెళ్ళిపోతాడు. విన్నావు గదా సుశీల, పిల్లాన్ని ఆవును తీసుకుని చెరువు వైపు వెళ్ళు సరేనండి అని చెప్పడంతో ఆనందం ఇంటి నుంచి పొలం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. పద బాబు, మనం ఆవుకి మేత తీసుకెళ్దాము అని పెరట్లోకొచ్చి గర్భవతి ఆవుని తీసుకుని మేత కోసం ఇంటి నుంచి బయలుదేరి చెరువు దగ్గరికొచ్చింది సుశీల. ఆవు అక్కడక్కడా తిరుగుతూ తనకు నచ్చిన చోట గడ్డి తింటూ ఉంటుంది. సుశీల తన కొడుకు కిట్టుని ఒక చెట్టు దగ్గర ఆడిస్తూ ఉంటుంది. ఆనందం పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. గర్భవతి ఆవు చక్కని దూడకి జన్మనిస్తుంది. ప్రేమగా తన బిడ్డని నాకుతూ ఉంటుంది. అది చూసి సుశీల, కిట్టు చాలా సంతోషపడతారు. చీకటి పడుతూ ఉండగా ఆవుని దూడని తీసుకుని ఇంటికొచ్చారు. తినేసి కిట్టు, సుశీల ఒక మంచంలో పడుకున్నారు. ఆనందం మరొక మంచంలో పడుకున్నాడు. సుశీల, చెరువు చుట్టుపక్కల పులి ఆనవాళ్లు గాని కనబడలేదు గదా? లేదండి, ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదేంటి? అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజున ఆవుని దూడని తీసుకుని మేత కోసం చెరువు దగ్గరికొచ్చింది సుశీల. చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించింది. ఎక్కడా పులి ఉన్నట్టు లేదా తిరిగినట్టు ఆనవాళ్లు మాత్రం సుశీలకి కనపడలేదు. కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఈ వైపు తన పిల్లలతో పులొచ్చినట్లేదు. ఇక నేను కంగారు పడాల్సిన పని లేదు అని అనుకుంటూ ఒక రాయి మీద కూర్చుంది. ఆవు మేత మేస్తూ ఉంటుంది. దూడ, కిట్టు అల్లరిగా ఆడుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత కిట్టు సుశీల దగ్గరికి వచ్చాడు. పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. అది సుశీల అర్థం చేసుకుంటుంది. కొంచెం కోపంగా, ఇలా పదే పదే తాగుతుంటే పాలెక్కడి నుండి వస్తాయి బాబు? వెళ్ళు, వెళ్ళి ఆ దూడతో ఆడుకోపో, వెళ్ళు అని కిట్టు మారం చేస్తూ ఉంటాడు. కిట్టో, విసిగిచ్చుకుంటూ వెళ్ళి ఆడుకో. ఇంతకు ముందే కదా నువ్వు పాలు తాగింది. కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ వచ్చి పాలు కావాలని ఏడుస్తున్నావు, వెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తుంది సుశీల. కిట్టు ఏడుస్తూ దూడ కోసం వెళ్తూ ఉండగా ఆవు దగ్గర పాలు తాగుతున్న దూడ కనబడింది. కిట్టు ఏడు పాపేసి ఆవు దగ్గరికొచ్చి పాలు తాగుతూ ఉంటాడు. ఆవు చూసి సంతోషపడుతుంది. ఆనందం పొలం నుంచి సుశీల దగ్గరికొచ్చాడు. సుశీల, బాబెక్కడా? పాలు కావాలని సతాయిస్తుంటే కోపగించుకున్నాను. ఏడుస్తూ దూడ దగ్గరికెళ్ళాడు. దూడతో ఆడుకుంటున్నాడు కావచ్చు అని చెప్పగానే ఆనందం ఆవు వైపు వస్తాడు. ఆవు దగ్గర దూడ, కిట్టు, పులిపిల్ల పాలు తాగుతూ కనిపించాయి. ఆవు తన పాలు తాగుతున్న ముగ్గురిని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. సుశీలా, సుశీలా అని పిలవగానే సుశీల ఆనందం దగ్గరికొచ్చింది. ఆవు పాలు తాగుతున్న దూడని, కొడుకుని, పులిపిల్లని చూసి ఆశ్చర్యపోతుంది. భయంగా, ఎవండి, పులిపిల్లని చూసారా? అదేమైనా చెయ్యొచ్చు అని పులిపిల్లని కొట్టబోతూ ఉండగా, వద్దు సుశీల, మన ఆవు తల్లి ప్రేమని ఎలా పంచుతుందో చూడు అని చెప్పగానే సుశీల ఆవుని చూసింది. ఆవు ముఖంలో సంతోషం ఉంది. సుశీల, తన పాలతో ముగ్గురు పిల్లల ఆకలి తీర్చుతున్నానని ఆ ఆవు తల్లి ఎంతలా మాతృప్రేమతో పొంగిపోతుందో చూడు. అక్కడ ముగ్గురు పిల్లలు ఎవరున్నారు? మన బాబు మాత్రమే ఉన్నాడు కదా. సుశీల, తన పాలు తాగుతున్న దూడ, పులిపిల్ల మన కొడుకు. ఇప్పుడు తన పిల్లలే. నువ్వు సుశీల కొడుకువి. నువ్వు పులిపిల్లవి అని ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు. తన పాలతో ఆకలి తీర్చింది. తల్లి ప్రేమకి ఆదర్శంగా నిలిచింది అని చెప్పగానే సుశీలకి తను చేసిన తప్పు గుర్తుకొచ్చింది. వెంటనే తలదించుకుంది. కడుపు నిండిన పులిపిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవండి, బాబుని తీసుకుని నేను ఇంటికెళ్తాను. మీరు ఆవును తీసుకుని రండి. ఇప్పుడు ఇంటికెందుకు సుశీల? నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికండి. సరే సుశీల, వెళ్ళు అని చెప్పగానే సుశీల అక్కడి నుంచి బాబుని తీసుకుని ఊర్లోకొచ్చింది. ఊరంతా స్వరూప కోసం వెతుకుతూ ఉంటుంది. రోడ్డు మీద ఒకచోట తన కూతురు చిట్టితో కలిసి ఉన్న స్వరూప కనిపించింది. సుశీల సంతోషపడుతూ స్వరూప దగ్గరికొచ్చింది. నన్ను క్షమించు స్వరూప, నేనలా నీతో కోపంగా మాట్లాడి ఉండకూడదు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు తల్లి? ఇక నుంచి మాతోనే ఉండమ్మ స్వరూప. మా ఇంటికి పదండి. ఆవుకి దూడ పుట్టింది. పాలకొచ్చిన ఇబ్బంది ఏం లేదు. నేను కూడా పాలిస్తాను చెల్లి అని సుశీల చెప్పగానే స్వరూపకి చాలా సంతోషం వేసింది. సుశీలతో కలిసి ఇంటికొచ్చింది. చిట్టికి పాలిచ్చింది. స్వరూపకి అన్నం పెట్టింది. చీకటి పడుతూ ఉండగా ఆవు దూడని తీసుకుని ఇంటికొచ్చాడు ఆనందం. సుశీల చేసిన పనికి సంతోషపడతాడు. ఇక అప్పట్నుంచి ఆవు పాలమ్ముకోకుండా పిల్లలున్న తల్లులకు ఉచితంగా పంచుతూ పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ దంపతులు. ముత్యాలపల్లి గ్రామంలో ఒక పిసినరి హోటల్ ఉండేది.
ఆ హోటల్కి పరబ్రహ్మం అనే పరమ పిసినారి యజమానిగా ఉండటం వల్ల ఆ పేరొచ్చింది. రోజులాగే ఆ రోజు కూడా పరబ్రహ్మం హోటల్ ముందు నిలబడి, రండి బాబు రండి, వేడి వేడి టిఫిన్లు రెడీగా ఉన్నాయి. మా హోటల్ ప్రత్యేకత ఏంటంటే చెకోడీలా వడలుంటాయి, అవి 30కి 10 వస్తాయి. రసగుల్లాల మాదిరి మైసూర్ బోండాలుంటాయి, 30కి 10 వస్తాయి. న్యూస్ పేపర్ పలుచన పూరీలుంటాయి, అవి 30కి 3 వస్తాయి. సన్నగా పూతరేకుల్లా దోశలుంటాయి, 30కి ఒకే దోశ వస్తుంది. ఆడవాళ్లు వేసుకునే గాజుల్లాగా చపాతీలుంటాయి, అవి 30కి 2 మాత్రమే వస్తాయి. రండి బాబు రండి అని అరుస్తుంటాడు. ఆ ఊళ్ళో మరొక హోటల్ లేకపోవడంతో పరబ్రహ్మం చెప్పింది విని పెట్టింది తిని అడిగిన డబ్బులిచ్చేసి వెళ్తుండేవాళ్లు ఊరివాళ్లు. అలా పరబ్రహ్మం జీవనోపాధి పొందేవాడు. ఒక రోజున పుట్టింటికి వెళ్లిన అతని భార్య దేవకిని తీసుకుని పరబ్రహ్మం మావయ్య శంకరం వచ్చాడు. పరబ్రహ్మం కంగారు పడ్డాడు. అయ్యయ్యో మావయ్య, దేవకిని ఇంత తొందరగా ఎందుకు తీసుకొచ్చారు? కనీసం మీ దగ్గర నెల రోజులైనా ఉంచుకోమని చెప్పానుగా అని చెప్పగానే శంకరం దండం పెడుతూ బ్రతిమాలింపుగా, అల్లుడు గారు, నన్ను మన్నించండి. నా తిండిపోతు కూతురు నా ఇంట్లో 2 రోజులు ఉన్నందుకే 2 నెలలకు సరిపడా సరుకులు తినేసింది. నా వల్ల కాదు. మీ కూతురు గురించి మీరు అలా భయపడి తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి మావయ్య? నేను మాత్రం పెద్ద ఆస్తిపరుణ్ణి కాదు కదా. నా దగ్గర మా నాన్న తాత సంపాదించిన కోటాను రూపాయలు లేవు కదా. అల్లుడు గారు, అమ్మాయి పుట్టింట్లో ఉండడం కంటే మెట్టినింట్లో భర్తతో ఉండడమే ఉత్తమం. అందుకే అల్లుడు అమ్మాయిని తీసుకొచ్చాను, నీకప్పగించాను. ఇక సెలవు అని క్షణం కూడా ఉండకుండా శంకరం చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏవండి, వేడివేడిగా హోటల్లో ఏమున్నాయి? నొప్పితో వేడెక్కుతున్న మెదడు, కంగారుతో వణుకుతున్న కాళ్ళు చేతులున్నాయి. కావాలా? తింటావా? మీవి కాదండి, మీరు చేసిన టిఫిన్స్ గురించి అడుగుతున్నా. నీకు దండం పెడతానే దేవకి. ఎంతో కష్టపడి టిఫిన్లు తయారు చేస్తున్నాను. అమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. నువ్వు వాటిని రాక్షస బలిలా తినేస్తే ఎలా చెప్పు? వద్దు దేవకి, నా మాట విను అని పరబ్రహ్మం ఎంత బ్రతిమాలినా దేవకి వినిపించుకోకుండా ఆ హోటల్లోని వంటగదిలోకి వెళ్ళింది. గిన్నెల నిండా ఉన్న అన్ని రకాల టిఫిన్స్ చూసి దేవకి సంతోషించింది. దేవకి నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంటుంది. దేవకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి దగ్గర నిలబడి ఒకదాని తరువాత ఒకటి 2 చేతులతో తినటం మొదలెడుతుంది. దేవకి అలా తింటుంటే పరబ్రహ్మంకి ఒక రాక్షసి తింటున్నట్టుగా, ఒక ఏనుగు తింటున్నట్టుగా అనిపించింది. పరబ్రహ్మం అయోమయంగా చూస్తుంటాడు. అప్పుడే ఆ హోటల్ దగ్గరికి 7 కొండలు అనే భారీ శాల్తీ వచ్చాడు. హోటల్లో ఎవరూ లేరా అని గట్టిగా అడగ్గానే వంటగదిలో ఉన్న పరబ్రహ్మం విని పరుగున హోటల్ ముందుకొచ్చాడు. భారీ శాల్తీ కనిపించింది. పరబ్రహ్మం మురిసిపోయాడు. వారేవా, ఈ మనిషి ఆకారాన్ని చూస్తుంటే హోటల్లో ఉన్న టిఫిన్స్ మొత్తం తినేవాడిలాగున్నాడు. డబ్బులే డబ్బులు అనుకుంటూ ఉండగా 7 కొండలు కల్పించుకుని, ఏవయ్యా, మీ హోటల్లో తినడానికి ఏమున్నాయి? ఆహా, రండి బాబు రండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఊళ్ళో చూసినట్టు లేదు. అదిగో అలా వెళ్ళి హోటల్ ముందున్న రాయి మీద కూర్చోండి. మీరు తినడానికి కావలసినవి చెప్తే నేను తీసుకొచ్చి పెడతాను. ఏం తమాషాగా ఉందా? అందరూ లోపల కూర్చుని తింటుంటే నేను మాత్రం బయట రాళ్ల మీద కూర్చుని ఎందుకు తింటాను? అయ్యా, తప్పుగా అనుకోకండి. తమరు కూర్చుంటే బల్ల ఉండదు బాబు. ఇలా కూర్చోగానే అలా బళ్ళుమని విరిగిపోతుంది. ఇంకొక బల్ల వేయి. అయ్యా, తమరికి ఎన్ని బల్లలు వేసినా అలాగే అవుతాయి కదా బాబు. పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుని అలా రాయి మీద కూర్చోండి అని బ్రతిమాలుతూ చెప్తాడు. ఇక తప్పదని 7 కొండలు వెళ్లి కూర్చున్నాడు. పరబ్రహ్మం అతని దగ్గరికొచ్చాడు. చెప్పండి బాబు, అన్ని రకాల టిఫిన్లు ఎన్నెన్ని ప్లేట్లు తీసుకురమ్మంటారు? ఇక్కడున్నది నేనొక్కడినే. అన్ని రకాల టిఫిన్లొద్దు, 1 ప్లేట్ వడ తీసుకురా అని 7 కొండలు చెప్పగానే పరబ్రహ్మం నిరాశగా ముఖం పెట్టి, 1 ప్లేట్ వడనా? సరే, తీసుకొస్తాను అని వంటగదిలో తింటున్న తన భార్య దేవకి దగ్గరికొచ్చాడు. ఏంటి? 1 ప్లేట్ వడ ఇవ్వవే. అవతల ఒక భారీ శాల్తీ కూర్చొనున్నాడు. వడ లేదు, పూరీ లేదు, ఏ దోశ లేదు. వెళ్ళండి ఇక్కడి నుండి. ఇక్కడున్నవి నాకే సరిపోవట్లేదు. నీకు దండం పెడతానే దేవకి. ఆ శాల్తీ చెప్పింది తీసుకెళ్లలేకపోతే నన్ను కొట్టి మన హోటల్ని ముక్కలు ముక్కలుగా చేసేవాడిలా ఉన్నాడు. 1 ప్లేట్ వడివ్వవే అని బ్రతిమాలుతుండగా దేవకి దయతలిచ్చి 1 ప్లేట్ వడ ఇస్తుంది.
పరబ్రహ్మం ఆ ప్లేట్ వడని తీసుకెళ్లి ఏడుకొండలకిస్తాడు. ఏడుకొండలు వాటిని చూసి, ఏంటయ్యా ఇది? మా హోటల్ ప్రత్యేకత అండి. చెకోడి లాంటి వడలన్నమాట. 30కి 10 వస్తాయి. మీకు 10 వేసి ఇచ్చాను. 30 రూపాయలు ఇవ్వండి. ఏమయ్యా, నీది పిసినారి హోటల్ అని తెలుసు కానీ మరీ ఇంత పిసినారి హోటల్ అనుకోలేదు. ఇది మరీ దారుణమయ్యా. ఇలా చూడండి, అవన్నీ నాకు తెలీదు. మా హోటల్కి వచ్చారు, మీరు అడిగిన వడ తీసుకొచ్చి ఇచ్చాను. తమరు తిన్నా తినకపోయినా డబ్బు మాత్రం ఇవ్వాలి. 30 రూపాయలు ఇవ్వాలి. ఏం ఒళ్ళెలా ఉంది? అని ఏడుకొండలు గట్టిగా అనగానే పరబ్రహ్మం కొంచెం భయపడ్డాడు. ఇలా చూడు, నువ్వు భారీగా ఉన్నావని, నేను బక్కగా ఉన్నానని నన్ను బెదిరించకు. నువ్వు తిన్నా తినకపోయినా ఇక్కడ కూర్చున్నందుకు 30 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్తుండగా అక్కడికి దేవకి వచ్చింది. ఏవండి, తినడానికి ఏమున్నాయి? హోటల్లో అయితే ఏం లేవు దేవకి. హోటల్ బయట బక్కగా నేను, భారీగా వీరు మాత్రం ఉన్నాం. ఎలాగో నువ్వు మనుషుల్ని తినటం లేదు కదా. ఇక ఇంటికి వెళ్ళు. ఇంట్లో పాత పేపర్లు ఉంటాయి, వాటిని తిను. అవి కూడా సరిపోకపోతే వాటిని తిన్న తర్వాత చెప్తానండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జాలిగా పరబ్రహ్మం ఏడుకొండల వంక చూస్తాడు. ఏడుకొండలు డబ్బులిచ్చేసి ఈ వడలు నువ్వే తిను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరబ్రహ్మం వడలు ఉన్న ప్లేట్ని చూస్తూ వీటినెవరికైనా అమ్మితే బాగుంటుంది, 30 రూపాయలు వస్తాయి అని దిక్కులు చూస్తుంటాడు. అలా 2 రోజులు గడుస్తాయి. రోజు పరబ్రహ్మం హోటల్కి వచ్చి అతను అనుకున్నట్టుగా రకరకాల టిఫిన్స్ చేసి పెట్టి తినేవాళ్ల కోసం చూస్తుంటాడు. కాని అతని తిండిబోతు భార్య వచ్చి చేసిన వాటిని కమ్మగా కడుపు నిండుగా తినేసి వెళ్లేది. దాంతో పరబ్రహ్మం చాలా బాధపడేవాడు. ఒక రోజున బాగా ఆకలితో ఉన్న అడుక్కునేవాడు పరబ్రహ్మం హోటల్ దగ్గరికి వచ్చాడు. అయ్యా, బాగా ఆకలిగా ఉందయ్యా. తినడానికి ఏదైనా పెట్టండి. 2 రోజుల నుండి ఎవ్వరూ ఏమీ పెట్టట్లేదు. ఏం తినలేదు బాబు, నీరసంగా ఉంది. ఇలా చూడు బాబు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. నీ ఆకలి, నీ ఆవేదన నీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు కూడా ఎంతో కొంత పెట్టాలనే ఉంది బాబు, కానీ పెట్టలేని పరిస్థితి. అందుకు కారణం నా తిండిపోతు భార్య. నేను చేసిన అన్ని రకాల వంటల్ని తినేస్తూ ఉంటుంది. అందుకే ఎలాంటి టిఫిన్ నేను పెట్టలేను. నువ్వు అడగొద్దు, ఇబ్బంది పడొద్దు. బాబో, మీ భార్య గారి తిండిపోతతనని తగ్గించే ఉపాయం నేను చెప్తాను. అప్పుడైనా నాకు కడుపు నిండా అన్నం పెడతారా? ఆకలి తీరుస్తారా? అని చెప్పగానే పరబ్రహ్మం మురిసిపోయాడు. సంతోషిస్తూ, నువ్వు చెప్పేది నిజమా? నా భార్య తిండిపోతుతనాన్ని తగ్గించే ఉపాయం నీ దగ్గరుందా? ఆ ఉపాయం ఏంటో చెప్పు బాబు, నీకు దండం పెడతాను. నాకు దండం కాదు బాబు, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. ఇప్పుడే చెప్పాను కదా, తినడానికి హోటల్లో ఏమీ లేవు. అన్నీ నా భార్య తినేసి వెళ్ళిపోయింది. నా కోసం మిగిల్చిన అరటిపళ్ళు మాత్రం ఉన్నాయి. ఇక వీటిని తిను. తిని ఆకలి తీర్చుకొని నా భార్య తిండిపోతుతనాన్ని మాన్పించే ఉపాయం చెప్పు అని పరబ్రహ్మం అడుక్కునేవాడికి అరటిపళ్ళిస్తాడు. అరటిపళ్ళు తింటాడు. అయ్యా, బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలతో బజ్జీలేసి మీ భార్య గారికి తినిపించండి బాబో. ఆ కారానికి ఇంకెప్పుడు అతిగా తినదు. బాబు, నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ తను కారం ఉందని బజ్జీలు తినకపోవచ్చు, కానీ మిగతా టిఫిన్లు తింటుంది కదా. అందులో కూడా మిరపకాయలు దంచి కలపండి బాబు. కారం లేదనుకుని వాటిని తింటుంది. అవి కూడా కారం ఉండడంతో తిండి మానేస్తుంది అని చెప్పగానే పరబ్రహ్మం ముఖం వెలిగిపోయింది. అడుక్కునేవాడు అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత పరబ్రహ్మం 2 రోజులు ఊరంతా తిరిగి బాగా కారమున్న మిరపకాయలు తీసుకొచ్చి బజ్జీలు వేశాడు. దేవకిని పిలిచాడు. దేవకి ఆ బజ్జీలు చూసి సంతోషిస్తూ చకచకా తినేస్తుంది. పరబ్రహ్మం అయోమయంగా చూస్తుంటాడు. ఊరి నాయనో, దేవకి, ఏంటంతలా తినేస్తున్నావు? కారం లేవా ఏంటి? అని పరబ్రహ్మం ఒక బజ్జీ తింటాడు. అంతే, నోట్లో నుండి, ముక్కులో నుండి, చెవుల్లో నుండి పొగలొస్తాయి. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. కారం, కారం బాబు, కారం అంటూ చకచకా నీళ్లు తాగుతాడు. ఇష్టంగా తింటున్న దేవకికి కారం మొదలైంది. ఒక్కసారిగా గట్టిగా అరిచింది. నోట్లో నుండి వేడి వేడి పొగలు బయటకొస్తుంటాయి. అది చూసి పరబ్రహ్మం సంతోషిస్తాడు. ఇక ఆ రోజు నుండి దేవకి తినడం ఆపేస్తుంది.
పరబ్రహ్మం తన పిసినారితనంతో హోటల్కు పీనాసి హోటల్గా మరింత పేరు తీసుకొస్తాడు.